ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ భేటీలో గందరగోళం నెలకొంది. మేయర్ పొడియం దగ్గరకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ కార్పొరేటర్లు. పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలు కక్షపూర్తి చర్యలకు దిగుతున్నారంటూ నిప్పులు చెరిగారు. తీరు మార్చుకోకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించారు. ఒంగోలులోని షాదీఖానాను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం పైన వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ టీడీపీ వాళ్లను నిలదీశారు. ఇటు గత ప్రభుత్వం ముస్లింలకు కేటాయించిన భవనాలతో పాటు శ్మశాన వాటిక స్థలాన్ని వెనక్కి తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్ఛార్జ్ మేయర్తో వైసీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అయితే వైసీపీ కార్పొరేటర్ల ఆందోళనతో లీజ్ అంశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరోవైపు వైసీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. సభలో కావాలనే గందరగోళం క్రియేట్ చేశారంటూ ఫైర్ అయ్యారు.